నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే అరాచకం, విధ్వంసం. అరాచకానికి అమ్మ మొగుడు, విధ్వంసానికి పరాకాష్ట అనిపించింది. బేసిక్గా డైరెక్టర్లు అందరూ కూడా హీరోల్ని పరిచయం చేస్తూ ఉంటారు, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం భూకంపాలు, సునామీల్ని మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. కేజీఎఫ్ 2, సలార్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించిన ప్రశాంత్ నీల్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలుసు. కానీ అలాంటి ఒక స్టార్ డైరెక్టర్కి ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి హీరో దొరికితే ఆ అంచనాలు ఏ లెవెల్లో ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిందే ఈ డ్రాగన్ మూవీ. ఈ డ్రాగన్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉంది, గ్లిమ్స్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి, గ్లిమ్స్ ఓవరాల్గా ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే 4 నిమిషాల 29 సెకండ్ల గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచి కూడా అసలు 4 నిమిషాలకు పైగా ఉన్న గ్లిమ్స్ ఏది కూడా లేదు. ఇది మొట్టమొదటి గ్లిమ్స్ అయితే ఇది, ఇంత ఎక్కువ డ్యూరేషన్ ఉండే గ్లిమ్స్ ఇది. అయితే ఈ 4 నిమిషాల 29 సెకండ్స్ మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా బాగా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడని చెప్పాలి. అంటే ఆ స్టోరీ నెరేషన్ కానీ, చెప్పిన విధానం కానీ, చూపించిన ఎలివేషన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అంతే, నెరేషన్ మాత్రం సూపర్, అదిరిపోయింది. స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఇక మనం అసలు స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత మనం థియేటర్కి వెళ్ళి ఏం చూడాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. అంతలా ఈ స్టోరీ అయితే నెరేట్ చేశాడు. అయితే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళేది స్టోరీని చూడడానికి కాదు, ఆ తెరపైన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సృష్టించిన విధ్వంసం ఎలా ఉంటుందో చూడడానికి మాత్రమే వెళ్ళాలి. సో స్టోరీ ఏంటంటే, 200 సంవత్సరాలకి పైగా ఇక్కడ వ్యాపారం కోసం, అంటే పత్తి, అలాగే మిరియాలు, తర్వాత కారం, ఇలాంటి వాటి కోసం వచ్చిన బ్రిటిషర్లు 200 సంవత్సరాలకి పైగా ఇక్కడ ఉండడానికి గల కారణం హెరాయిన్ అనే ఒక డ్రగ్. సో దానికోసం అని చెప్పేసి 200 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ఉంటారు. దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని ఉంటారు. అది ఆఫ్ఘనిస్తాన్ సైడు, అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ సైడు ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అయితే 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యాపారం అనేది రెండుగా చీలిపోయింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, వచ్చేసి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ రెండుగా విడిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు చూపించింది ఏంటంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఏం జరిగింది. సో అక్కడ చాలామంది విలన్స్ అయితే ఉంటారు. వారిలో ఆ విలన్స్ అందరికీ కూడా హెడ్ లాంటి వాడు, అంటే ఒక డెవిల్ అనమాట ఎన్టీఆర్. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇది కూడా 2 పార్ట్స్గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్లో ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఏదైతే జరుగుతుందో అది మాత్రమే చూపించబోతున్నారు. అసలైన డ్రాగన్, అంటే టైటిల్ వచ్చేసి డ్రాగన్, అసలైన హీరో ఇంకా దిగలేదు. మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చు, లేదంటే ఈ ఫస్ట్ పార్ట్లో ఎండింగ్లో మనకు డ్రాగన్ అయితే చూపించవచ్చు. మొత్తానికైతే ఇది చాలా పెద్ద కథ అనిపిస్తుంది. అలాగే స్టోరీ నెరేషన్లో చూసుకుంటే చాలా క్యారెక్టర్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ చూపించుకుంటూ స్టోరీ నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అప్పుడే 4 నిమిషాల 29 సెకండ్ల గ్లిమ్స్ ఉన్నా కూడా అప్పుడే అయిపోయిందా అని అయితే అనిపించింది. ఆ లెవెల్లో మనల్ని ఎంటర్టైన్ చేసింది, ఆ ఎంగేజ్ చేసిందని చెప్పాలి. అయితే ఇది పార్ట్ 1, పార్ట్ 2, లేదంటే పార్ట్ 3 కూడా రావచ్చు మొత్తానికి. సో ఇప్పుడైతే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఏం జరిగింది అన్నది మాత్రమే ఉంటుంది. అక్కడ మన ఎన్టీఆర్ అయితే ఒక డెవిల్ మొత్తానికి. సో ఇది ఇక ఎన్టీఆర్ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ డైలాగ్స్ అయితే ఉన్నాయి రా బాబు, 2 డైలాగ్స్ పెట్టినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు హీరో ఎంట్రీనే ఒక రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్లో ఆయన చేశాడు. అంటే ఆ రేంజ్లో చూపించడం అంటే ఇక ప్రశాంత్ నీల్ ఒక్కడికే సాధ్యం అనిపిస్తుంది. చాలా చోట్ల ఎన్టీఆర్ని ఈ లెవెల్లో ప్రజెంట్ చేశాడు. అసలు ఈ మధ్య కాలంలో, అంటే సింహాద్రి సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్స్లో కానీ, స్టోరీ కానీ, డ్యాన్స్ కానీ, అలాగే ఇంకా ఏదైనా సరే మొత్తానికి ఆ రేంజ్ సినిమా మళ్ళీ ఇంకెప్పుడు ఈ మధ్యకాలంలో రాలేదు. ఎన్టీఆర్ కెరియర్ మొత్తంలో చూసుకున్నా కూడా ఆ రేంజ్ సినిమా అస్సలు లేదు. చూస్తుంటే ఈ డ్రాగన్ సినిమా సింహాద్రి సినిమా రేంజ్కి ఎక్కువగానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ యొక్క బాడీని చూసి ఆయన దీనికోసం అని చెప్పేసి బాగా వర్కౌట్ చేసి బాడీని బాగా తగ్గించి బాగా సన్నగా అయిపోయాడనమాట. దాన్ని చూసి చాలామంది ట్రోల్ చేశారు ఆ లుక్ను చూసి. అంటే బయట ఆయన కనిపించిన విధానం వేరు, సినిమాలో ఎలా ఉంటాడో అన్న భయం చాలామందికి వేసింది. మేబీ నాకు కూడా భయం వేసింది, ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాను. కానీ
లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎలా అంటే మనం ఇంగ్లీష్ సినిమాలో చూసుకుంటే బ్రూస్లీ చూడ్డానికి సన్నగా ఉంటాడు. ఆ విలన్స్ చూస్తే ఒక్కొక్కడు అడ్డగాడిదల్లా గేదెల్లా ఇంతెత్తుంటారు, డైనోసార్ అంత ఎత్తు బలిష్టంగా ఉంటారు. కానీ బ్రూస్లీ ఎలా ఉంటాడు, పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉంటుంది అనమాట, సన్నగా ఉంటాడు చూడ్డానికి, కానీ చాలా డేంజర్గా ఉంటారు. ఆ లెవెల్లోనే ఎన్టీఆర్ లుక్ అయితే ఉంది. ఆ బాడీ కానీ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇంకా. సో ఆ రేంజ్లో చూపించారు. చాలామంది ఎన్టీఆర్ని బయట చూసి ట్రోల్ చేశారు, కానీ ట్రోల్ చేయడానికి అవకాశమే లేకుండా చేశారు ఇద్దరు కలిసి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ట్రోలింగ్కి అవకాశమే లేకుండా చేశారు. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎలివేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ టాప్ నాచ్గా ఉన్నాయని చెప్పాలి. సో ఇక్కడ నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, ఈయన టేకింగ్ అండ్ మేకింగ్ ఎప్పుడు ఒకేలా ఉంటూ వస్తుంది ప్రశాంత్ నీల్ది. ఎందుకంటే ఈ టీజర్ చూస్తున్నంతసేపు కేజీఎఫ్, సలారు ఇవే మన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆమె వసంత రుక్మిణి ఒక డైలాగ్ చెప్తుంటుంది కదా, అది ఎలా ఉందంటే కేజీఎఫ్లో ఎలా ఉందో సేమ్ అలాంటి ఎలివేషన్లా కనిపిస్తున్నాయి. అంటే స్టోరీని నెరేట్ చేస్తుంది, ఆయనకి ఎలివేషన్ ఇస్తుంది. సేమ్ కేజీఎఫ్ సినిమాలో కూడా అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ యొక్క లుక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే కనుక అంతా సలార్ ఛాయలే కనబడుతున్నాయి. సలార్కి దీనికి ఏమన్నా లింక్ ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. మరి ఉందో లేదో మనకైతే తెలీదు, కానీ అవన్నీ చూస్తుంటే మాత్రం సేమ్ అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ యొక్క వాయిస్ అనేది సరిగ్గా లేదు. ఎందుకనో ఆయనకి ఇప్పుడు సింహాద్రి, సాంబా, ఎందుకు అరవింద సమేత వరకు కూడా ఆయన వాయిస్ అనేది చాలా బాగుంటుంది. అంటే డైలాగ్ చెప్పిన విధానం కానీ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్కి సరిగ్గా సూట్ అయ్యేది. ఇప్పుడేందో అదేదో బొంగురు గొంతులాగా చాలా బలవంతంగా ఒత్తి మరీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఆ డైలాగ్ డెలివరీ ఎవరు చెప్పారో లేదంటే ఆ వాయిస్ ఎలాగో వస్తుందో ఏమో తెలియదు, కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరీ అంత బిగుసుకొని డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఆ వాయిస్ అది చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్నా కూడా వాయిస్ సెట్ కాలేదేమో అనిపిస్తుంది. సో ఎలా ఉందంటే ఈ కింగ్డమ్ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, సేమ్ అలాగే ఇచ్చాడు ఎన్టీఆర్. తర్వాత మళ్ళీ నిన్న దేవరాజ్ సినిమాలో కూడా సేమ్ ఇలాంటి వాయిస్ ఇచ్చాడు. అలాగే వార్ 2 కూడా ఇదే వాయిస్ ఇచ్చాడు. మరి ఎందుకో మరి ఆడియన్స్ ఏమన్నా అలా ఉండాలని కోరుకుంటున్నారో లేదంటే ఆయన వాయిస్ ఎలాగో వస్తుందో తెలియదు, కానీ అది మాత్రం ఒక మైనస్ అని చెప్పాలి. నార్మల్గా కూడా డైలాగ్ చెప్పొచ్చు, కానీ నార్మల్గా చెప్పకుండా ఏదో బొంగురు గొంతులాగా మరీ ఒత్తి బలవంతంగా పలుకుతున్నట్టుగా అనిపించింది. ఇక బీజిఎం వచ్చేసి కేజీఎఫ్, సలార్కి ఎలాగైతే ఉందో అలాంటి బీజిఎమే వినిపిస్తుంది. కొంచెం కొత్తగా ఉన్నా కూడా వాటికి మాత్రమే సిమిలర్గా ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 1-2 మైనస్లు తీసేస్తే గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎన్టీఆర్ లుక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ స్టోరీ నెరేషన్ కూడా, ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇంతవరకు కేజీఎఫ్లో కానీ అలాగే సలార్లో కానీ ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా స్టోరీని అయితే నెరేట్ చేయలేదు ఆయన, కానీ దీంట్లో మాత్రం స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఎన్టీఆర్ చేయబోయే విధ్వంసం మాత్రమే చూడాలి. సో నాకు తెలిసి ఇందులో డ్యూయల్ రోల్ అయితే ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ కనపడిన ఎన్టీఆర్ వచ్చేసి ఆయన విలన్ అయి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఉన్నాడు కదా, ఆయన మెయిన్ హీరో అయి ఉంటాడు. మేబీ సెకండ్ పార్ట్లో వాళ్ళిద్దరికి ఏమన్నా ఫైట్ ఉంటుందో ఏమో తెలీదు. మొత్తానికైతే డ్యూయల్ రోల్ అయితే ఉంది. లుక్ మాత్రం అదిరిపోయింది, పేరు పెట్టడానికి లేదు. ఇంకోటి అయితే లాగించారు, కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు మాత్రమే వాడారు. సో చాలామంది ఏమంటున్నారంటే ఏదో ఎన్టీఆర్ బాడీకి హెడ్, వేరే వాళ్ళ బాడీకి ఎన్టీఆర్ హెడ్ అతికించారు అది ఇది అంటున్నారు, కానీ అలా ఏంటిదేమీ లేదు. అక్కడ ఓవరాల్గా చూస్తే ఉన్నది పర్ఫెక్ట్గా ఎన్టీఆరే. మీరు చూస్తే కనుక ఆయన జిమ్ వీడియోలు కానీ లేదంటే ఆయన బయట తిరిగెత్తున్నటువంటి వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఆ బాడీ ఏంటంటే పర్ఫెక్ట్గా సన్నగా ఉంటుంది, ఎలా కరెక్ట్ షేప్లో ఉంటుంది, కానీ చాలా డేంజర్గా ఉంటుంది. సో అలాంటి ఒక గెటప్ని అయితే, అలాంటి ఒక లుక్ని అయితే తీసుకొచ్చాడు ప్రశాంత్ని. సో ఓవరాల్గా చూసుకుంటే గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా కోసం నేనైతే వెయిటింగ్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి.